వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డులను అందరికీ వర్తింపజేయాలని సిపిఎం పార్టీ నియోజకవర్గ నాయకులు శివరాజ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తున్నారని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో అట్టడుగున ఉన్న పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది. వారందరికీ యూనిట్లను ఇవ్వాలన్నారు. ఈ పథకంలోనూ అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు, నాయకుల పేర్లను ఎంపిక చేస్తున్నారు. అర్హులైన నిరుద్యోగ యువతను పక్కన పెట్టడం దారుణమన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు గుగ్గులోతు రాజు నాయక్, బూక్యా భాస్కర్, జి రాజులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా రాజీవ్ వికాసం కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఒక పక్క ఇప్పటికే రాష్ట్రంలో డబ్బులు మన ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఈరోజు సర్వేలు, అదేవిధంగా గ్రామాల ద్వారా వివిధ రకాలుగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. కానీ ఆయా గ్రామాలలో తీరా చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి పరిస్థితి, నమోదు చేసుకున్నటువంటి పేర్లు కనిపిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఆ పథకానికి అర్హులు ఉన్నారో ప్రతి ఒక్క నిరుద్యోగులకు, అదేవిధంగా ఊరు లేనటువంటి పేదలందరికీ కూడా ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను వర్తింపజేయాలని చెప్పేసి వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాము. ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇల్లు ఉన్నప్పటికీ వాళ్ళ పేరు నమోదు చేసుకొని మళ్ళీ వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ నాయకులు, అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేస్తా ఉన్నాయి. ఇది సరైనది కాదు. అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాము. అదేవిధంగా జనవరి 26 నాడు కొత్త రేషన్ కార్డు పంపించేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 5 మాసాలు 5 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అసలు రేషన్ కార్డులో ఊసే లేదు. ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ ప్రజాపాలన అక్కడ అప్లికేషన్ ఇచ్చుకున్న వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకుండా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం అందరూ కూడా చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఇప్పటికీ ఆన్లైన్లో కేవలం నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. అంటే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేదా? గవర్నమెంట్ చెప్పినటువంటి ఆ నియమ నిబంధనలు దీన్ని వర్తించవా? అసలు ఎన్నిసార్లు ఒక లబ్ధిదారులు ఎన్నిసార్లు అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గందరగోళానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి పెండింగ్ ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం లేక కాదు, ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాపాలనతో గ్రామాలలో ఈరోజు మెరుగైనటువంటి ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ప్రజాపాలనతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులకు నేటి వరకు అసలు వాటికి ఊసేయకుండా పోతున్నటువంటి వస్తున్నది. ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్లకు విలువ లేని సందర్భం పరిస్థితిగా నెలకొంది ఈరోజు. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఇది సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద, నిరుద్యోగులు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ కిరణాలతో, యువ వికాసంతో ఈరోజు ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి జూన్ 2 నాటికి 5 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ నిమిత్తం దీన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది దాదాపు 2 నెలల క్రితమే దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ దాదాపు రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఈ పథకానికి ఈరోజు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 లక్షల మందికి మాత్రమే 6,250 కోట్లు ప్రవేశపెడతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. దీంతో ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇది వర్తింపజేసేటువంటి పరిస్థితి. ఆ బడ్జెట్ సరిపోదు. కాబట్టి గత 8-9 సంవత్సరాలుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కమిషన్ నుంచి కావచ్చు, వివిధ రూపాల్లో వచ్చేటువంటి ఆ గ్రాంట్స్ అన్ని కూడా ఈరోజు నిలిపేయడం జరిగింది. దాంతో ఇవన్నీ మేము చేసి ఈరోజు రాజీవ్ వికాసం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. సంతోషం. అయినా కూడా
వాటన్నిటిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అప్లై చేసుకున్న అందరికీ కూడా వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బ్యాంకులతోటి లింకాప్ లేకుండా నేరుగా ఇవ్వాలి ప్రతి లబ్ధిదారునికి. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఒక పక్క అప్లై చేసుకోమని చెప్పింది, ఇంకో పక్క బ్యాంక్ లో సిబిల్ స్కోర్ తోటి దీనికి లింకప్ చేసి ఈరోజు అర్హులు కూడా అసలు ఏం లేని ఉపాధి లేని వాళ్ళకు ఈరోజు బ్యాంకులలో సిబిల్ స్కోర్ ఎట్లుంటది, వారికి ఈరోజు ఏ డబ్బులు లేక ఉపాధి లేక నిరుద్యోగంలో ఉన్నటువంటి యువకులకు వారికి ఈరోజు బ్యాంకు ఇంకా పెట్టి మీకు సిబిల్ లేదు, సిబిల్ ఉంటే ఇస్తామని చెప్పేసి బ్యాంకులు అంటున్నాయి. ఈరోజు అంటే పథకం పెట్టడం ఒకటి, దాని వెనకాలనే ప్రభుత్వం మళ్ళీ దానికి లిటిగేషన్ పెట్టి చాలా మందికి ఈ పథకానికి దూరం చేసినటువంటి కుట్ర పన్నాగం జరుగుతున్నది. ఇది కరెక్ట్ కాదు. ఇందులో కూడా కేవలం ఇప్పుడు ఎంపీడీఓ ద్వారా దీనికి దరఖాస్తులు తీసుకోవడం వెరిఫై చేయడం జరిగింది. మళ్ళీ తీరిగా మళ్ళీ క్యాంప్ కార్యాలయం కావచ్చు, మంత్రుల క్యాంప్ కార్యాలయం ద్వారా ఆయా అక్కడి నుంచి మళ్ళీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల వారికి అప్పగించి వాళ్ళు ఏదో ఫైనల్ చేస్తే ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఏదో ప్రవేశపెట్టి లిటిగేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకైనా ప్రజానీకానికి ఉపయోగపడే నిరుద్యోగులు యువకులకు ఉండదని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తాము. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే దీనికి అన్నింటితో లింకం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో అర్హులకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రత్యేక పోరాటాలకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తాము. అవి శివరాత్రి సిపిఎం పార్టీ ఉత్సవాన్ని నియోజకవర్గానే